సో ఇది చూడండి, నేను ఇప్పుడు చాట్ బాట్ని నేను అడుగుతున్నాను, డూ హ్యావ్ మ్యాంగోస్ అని చెప్పేసి. సో అది రెస్పాన్స్ ఇస్తుంది, నా దగ్గర 5 kgs అవైలబుల్ ఉన్నాయి, 80 రూపీస్ పర్ కేజీ అని చెప్పేసి. సో నేను ఆర్డర్ చేసేయని చెప్తున్నాను నా పేరు పైన. సో చూడండి, నాకు ఆర్డర్ డైరెక్ట్ ప్లేస్ అయిపోయింది. అని దీనికో చూడండి, నేను ప్లేస్ చేసిన ఆర్డర్ కూడా నాకు డేటాబేస్లో వచ్చేసింది. సో ఇదే మనం ఈరోజు బిల్డ్ చేయబోతున్నాం. అండ్ దాన్ని ఏదైనా డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, అండ్ రియల్గా ఈ చాట్ బాట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో కెన్ యూ టెల్ మీ జెట్లీ తెలుగు మూవీ రివ్యూ అని చెప్పేసి అడిగాను. సో సారీ ఐ కెనాట్ హెల్ప్ విత్ ది స్టోర్ రిలేటెడ్ క్వైరీ అనే ఆన్సర్ ఇచ్చింది. సో ఇదే మనం ఈరోజు బిల్డ్ చేయబోతున్నాం, ఈ చాట్ బాట్. అండ్ దిస్ చాట్ బాట్ మీరు వెళ్ళి సెల్ కూడా చేయొచ్చు. ఓకే, ఇది నా 7th వీడియో. అండ్ హానెస్ట్గా మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. లైక్ చాలామంది ఏఐ టూల్స్ గురించి ఎన్నో చెప్తారు, బట్ ఒక రియల్ టైమ్ సెల్లబుల్ ఏఐ ప్రోడక్ట్ గురించి ఎవరు మాట్లాడరు. ఈ వీడియోలో మనం అదే డిస్కస్ చేయబోతున్నాం. మీరు చూడండి, చాలామంది బిజినెసెస్కి ఎంతోమంది కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు, అవే రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లైక్ వేర్ ఈజ్ మై ఆర్డర్, కెన్ ఐ గెట్ ఏ రీప్లేస్మెంట్, హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్, ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. అండ్ బిజినెస్ ఓనర్ చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోతాడు ఇలాంటి క్వశ్చన్స్కి, ఈవెన్ స్మాల్ బిజినెసెస్కి. బట్ ఈరోజు మనం అది ఫిక్స్ చేయబోతున్నాం. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఒక ఛాలెంజ్ కూడా ఇస్తాను. ఆ ఛాలెంజ్ మీరు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాజెక్ట్ని షోకేస్ కూడా చేస్తాను. ఆల్ ఐ నీడ్ ఈస్ 10 minutes ఆఫ్ యువర్ టైమ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఒక క్విక్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చాట్ జీపీటీ అండ్ వాట్ వీఆర్ బిల్డింగ్? చాట్ జీపీటీ హ్యాస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద వరల్డ్, కానీ దానికి మీ బిజినెస్ గురించి ఏమాత్రం తెలియదు. లైక్ మీ ఎస్ఓపీస్ ఏంటి, మీ ప్రైజెస్ ఏంటి, మీ డెలివరీ టైం ఏంటి, మీరు క్వాంటిటీ ఏంటి, ఇవన్నీ ఏ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర లేదు. బట్ హౌ డూ వి ఫిక్స్ దట్? సో ఏమన్నా రిప్లై ఇచ్చే ముందు ఒకసారి మనం ఆ డేటాబేస్ని రిఫర్ చేయమని చెప్తాం. దాన్నే మనం రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని చెప్తాం. చాలా కాంప్లికేటెడ్ వర్డ్, బట్ కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కంపెనీస్ యూజువల్లీ ఎవరైనా హైర్ చేసుకున్నాక ఒక హ్యాండ్ బుక్ ఇస్తుంది. ఆ హ్యాండ్ బుక్లో సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎస్ఓపీస్ కానీ ఇవన్నీ ఉంటుంది. ఎంప్లాయీ అది రిఫర్ చేసినాకనే వర్క్ చేయాలి. సో ఇది కూడా అలాగే సేమ్ కాన్సెప్ట్. ఏంటి అంటే ఏది పడితే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జస్ట్ మనం డేటాబేస్లో ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేసి మాత్రమే సిస్టమ్ రిప్లై ఇవ్వాలి. బట్ ఈ ఎంప్లాయీ ఎప్పుడు బ్రేక్ తీసుకోదు, 24/7 వర్క్ చేస్తుంది. అండ్ లెట్ మీ షో యూ హౌ. సో మనం ఇప్పుడు చూసేది N8N వెబ్సైట్. అండ్ సో మనం ఇప్పుడు సూపర్బేస్ అనే దానిలో ఉన్నాము. సూపర్బేస్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సూపర్బేస్లో సైన్ అప్ అయిపోండి అండ్ ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. నేను రీటైల్ ఏఐ బాట్ అని నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కడైనా సేవ్ చేసుకుని పెట్టుకోండి. సో నెక్స్ట్ మనము మీరు రైట్ సైడ్లో చూస్తే SQL ఎడిటర్ ఉంది. SQLలో మనం సింపుల్గా ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. సో ఈ టేబుల్లో మనకు ప్రోడక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటుంది, లైక్ క్వాంటిటీస్ కానీ ఇవి కానీ ఉంటుంది. అండ్ సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సక్సెస్ అని చూపిస్తుంది. సో టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో ఈ టేబుల్లో మనం క్వాంటిటీస్ ఎంటర్ చేస్తున్నాం ఇప్పుడు. సో సక్సెస్ అని వచ్చింది. సో క్వాంటిటీస్ అయితే ఎంటర్ అయిపోయింది. లెట్స్ సీ. ఇలా మీరు చూస్తే మీకు క్వాంటిటీస్ అయితే మీకు అన్నీ ఉన్నాయి, టమాటో, మ్యాంగో, మిల్క్, ఆనియన్ అండ్ రైస్. సో ఇది మన డేటాబేస్లో వచ్చేసింది. ఓకే, సో మనం ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే N8Nకి దీనికి కమ్యూనికేషన్ కావాలి కదా. సో మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ కనెక్షన్ ఏంటి అంటే మనకు యాప్స్కి దానికి స్టేబుల్ కనెక్షన్ కావాలి, దానికి వాడతాము. మనకు అది వద్దు, ట్రాన్సాక్షన్ పూలర్ అని సెలెక్ట్ చేసుకుని టైప్ URI అని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ URIలో మనకు ఒక లింక్ వస్తుంది, దానిలో మనకు లాగిన్ కానీ పాస్వర్డ్ కానీ అండ్ పోర్ట్ నేమ్ కానీ, సో ఇవన్నీ డీటెయిల్స్ దానిలో ఉంటుంది. అది ఎక్కడన్నా సేవ్ చేసుకోండి, లైక్ డాక్యుమెంట్లో.
సో నేను ఇక్కడ డాక్యుమెంట్లో సేవ్ చేస్తున్నాను ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం N8Nకి వెబ్సైట్కి వెళ్దాము. ఇది నేను ఆల్రెడీ లాగిన్ చేశాను, వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను కొత్త వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం ఇప్పుడు. మీకు ఫాస్ట్గా అనిపిస్తుంటే కొంచెం పాజ్ చేసి చూడండి, చాలా ఇంపార్టెంట్. సో నేను ఫస్ట్ అయితే చాట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కింద చూస్తే మీకు చాట్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మనకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్లో మనము ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు ఆ లింక్, ఆ చాట్ బాట్. సో మీరు ఇనీషియల్ మెసేజ్ అని చూస్తే అక్కడ నేను శ్రీలక్ష్మి స్టోర్స్ గురించి మెన్షన్ చేస్తాను. సో అది ఈ మెసేజ్ అనేది ఫస్ట్ వస్తుంది లైక్ చాట్లో. సో మీరు ఇప్పుడు నేను ఈ లింక్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇది ఏమంటుంది అంటే పబ్లిష్ చేయాలి ఈ ప్రాజెక్ట్ని, అప్పుడే యూ క్యాన్ సీ ద లైవ్ డెమో. చూడండి. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక ఏజెంట్ని సెలెక్ట్ చేయబోతున్నాం, ఎందుకంటే ఏ ఏజెంట్ నుంచి మనకు ఈ ప్రాసెస్ అంతా అవుతుంది, చాట్ బాట్ అంతా. సో నేను ఏ ఏజెంట్ అయితే క్రియేట్ చేశాను, మీరు కింద చూస్తే మనకు చాట్ మోడల్ అవైలబుల్ ఉంది, మెమొరీ ఉంది, టూల్ ఉంది. చాట్ మోడల్కి మనం ఒక ఏఐ టూల్ని కనెక్ట్ చేస్తాము. లైక్ నా దగ్గర చాట్ జీపీటీ ఆల్రెడీ ఒక ఏపీఐ కీ ఉంది. నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టు మీరు ఓపెన్ రౌటర్ యూజ్ చేసి కూడా ఏపీఐకి ఫ్రీగా తీసుకోవచ్చు. సో చూడకపోతే డెఫినెట్లీ చూడండి ఆ వీడియో. అండ్ మెమొరీ వచ్చేసి సింపుల్ మెమొరీ సెలెక్ట్ చేశాను. ఈ సింపుల్ మెమొరీలో ఏమవుతుందంటే లాస్ట్ 5 కన్వర్జేషన్స్ అనేది కానీ అది మెమొరీలో సేవ్ చేసుకుంటుంది చాట్. సో నెక్స్ట్ నేను టూల్ సెలెక్ట్ చేయబోతున్నాను, పోస్ట్గ్రెస్ సెలెక్ట్ చేయబోతున్నాము. దీంతో మనము అసుపా బేస్ డేటాబేస్ని కనెక్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడ బై డిఫాల్ట్ నాది ఒక అకౌంట్ ఉంది, నేను కొత్తగా కనెక్ట్ చేస్తాను ఓన్లీ ఫర్ దిస్ ట్యుటోరియల్. ఓకే, సో ఇప్పుడు మనకు నేను ఏదైతే సేవ్ చేసుకోమని చెప్పానో లింక్, ఆ లింక్ ఇప్పుడు యూజ్ అవుతుంది చూడండి. సో నేను ఇక్కడ ఇది కాపీ చేసేసి నేను ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఇది ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. సో సేవ్. ఇది ఎర్రర్ వచ్చింది. సో ఎందుకంటే మనము దానికి కరెక్ట్ యూఆర్ఎల్ ఇవ్వలేదు, కరెక్ట్ హోస్టింగ్ ఇవ్వలేదు. హోస్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఓకే, సో సో హోస్ట్ దగ్గర మనకి ఇది ఎంటర్ చేయండి. @ తర్వాత ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. సో ఇప్పుడైతే ఇంకేం ప్రాబ్లం రావద్దు. లెట్స్ సీ. సో 6543 అనేది పోర్ట్ నెంబర్, అది కూడా కరెక్టే ఉంది. ఆసమ్, కనెక్షన్ అయితే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేయవచ్చు. సో మనము సుబా బేస్ నుంచి మనకి ఇక్కడ కనెక్షన్ ఏర్పడింది. సో నేమ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కానీ. మనం ఏదైతే సో నేను ఇక్కడ పోస్ట్గ్రెస్ 1 అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తున్నాను దీన్ని. అండ్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఈ డిస్క్రిప్షన్లో ఏం చెప్తున్నామంటే యూజర్ ఏమన్నా అడిగితే నాకు ఈ స్టాక్ కానీ దాని గురించి కానీ డేటాబేస్ని ఒకసారి రిఫర్ చేసి నాకు యూజర్కి డీటెయిల్స్ ఇవ్వు. సో నేను క్వెరీ కూడా అదే పెట్టాను, సెలెక్ట్ ప్రోడక్ట్ క్వాంటిటీ అని చెప్పేసి. అండ్ మళ్ళీ నేను ఇంకొకసారి పోస్ట్గ్రెస్ టూల్కి కనెక్ట్ అవుతున్నాను.
ఎందుకంటే దీనిలో మనం ఏం చెప్తామంటే ఆర్డర్ యాడ్ చేయడానికి, లేకపోతే సో మీరు చూసేది యూజ్ దిస్ టూల్ టు ప్లేస్ ద ఆర్డర్ ఆఫ్ కస్టమర్. ఆర్డర్ ప్లేస్ చేయడానికి, నాకు ఇది కావాలి అన్నప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే నేను మీకు నోట్స్లో పెడతాను కింద డిస్క్రిప్షన్లో. మీరు ఇవన్నీ రిఫర్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను రీనేమ్ చేస్తున్నాను. ఈ రీనేమ్ చేయడం ద్వారా మనకు క్లారిటీ ఉంటుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్టేటస్, ఆర్డర్ స్టేటస్, ఎవరైనా రిటర్న్ ఎవరన్నా వచ్చి ఆర్డర్ స్టేటస్ గురించి అడిగితే ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. సో చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తే నాకు కస్టమర్ నేమ్ అని చెప్పేసి వచ్చింది. బేసికలీ నేమ్ అనేది నేను ప్రైమరీ కీ లాగా తీసుకొని దానివల్ల మనకు వచ్చేస్తుంది, లైక్ దాని స్టేటస్ అది చెప్పేస్తుంది, ఆర్డర్ స్టేటస్. సో వర్క్ ఫ్లో అయితే అయిపోయింది. సో దీనిలో మీరు చూస్తే విల్ టెస్ట్ ఇట్, పబ్లిష్ చేద్దాము, పబ్లిష్ చేసి టెస్ట్ చేద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా లేదా, దీనిలో ఏంటి అని చెప్పేసి. చూసారా, ఇప్పుడు పబ్లిష్ చేసినాక ఇది యాక్టివేట్ అయిపోయింది. సో మనకి మెసేజ్ కూడా వచ్చింది, వెల్కమ్ టు శ్రీలక్ష్మి స్టోర్స్, ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పేసి. ఇక్కడ మనం ఇనీషియల్ ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి, హలో వెల్కమ్ టు శ్రీలక్ష్మి స్టోర్స్, అదే ఇక్కడ ఉంది. సో నేను అడుగుతున్నాను లైక్ వాట్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద స్టోర్ అని చెప్పేసి. చూడండి, మనం అక్కడ డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మనకు కస్టమర్కి చెప్పేస్తుంది. వుడ్ యూ లైక్ టు ప్లేస్ అండ్ ఆర్డర్ అని అడిగింది. యా, కెన్ ఐ గెట్ 10 kg అని చెప్తున్నాను. 5 kg అవైలబుల్ ఉంది, బట్ నేను 10 kg అడుగుతున్నాను. చూద్దాం ఏం రెస్పాండ్ ఇస్తుందో. చూసారా, ఐఎమ్ సారీ వీ హ్యావ్ 5 kgs ఆఫ్ మ్యాంగోస్ ఇన్ స్టాక్ రైట్ నౌ అని చెప్పేసి చెప్తుంది. సో నేను ఇంకా ఆర్డర్ ప్లేస్ చేసేద్దాంలే 5 kgs. సో ఆర్డర్ 5 kgs ఆఫ్ మ్యాంగోస్ ఫర్ మీ. ఓకే, ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. సో నా నేమ్ అడుగుతుంది. సో నేమ్ వచ్చేసి మై నేమ్ ఈజ్ వరుణ్. సూపర్, ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. సో వుడ్ యూ లైక్ ఎనీథింగ్స్ అని అడుగుతుంది. ఏదన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అడుగుదాం, లైక్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది స్టోర్. హెల్ప్ మీ విత్ ద లేటెస్ట్ వర్జన్ ఆఫ్ Next.js. చూడండి, ఇది రెస్పాండ్ ఇచ్చింది. Next.js గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాకు. మీరు ఇమాజిన్ చేయండి, ఒక బిజినెస్కి మనం ఈ చాట్ బాట్ అమ్మితే మనకి ఇలాంటి క్వశ్చన్స్కి కూడా రిప్లై ఇస్తే ఎంత అన్ప్రొఫెషనల్ ఉంటుంది. సో సింపుల్ ఫిక్స్ ఏంటంటే మనం దీనికి గార్డ్ రైల్స్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి క్లియర్గా చెప్పాలి. సో నేను ఈ ఏజెంట్లో సిస్టమ్ మెసేజ్లో క్లియర్గా ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను ఏమని చెప్పేసి. సో నాకు ఇది మాత్రమే నాకు రెస్పాండ్ కావాలి, వేరే ఏ ఇన్ఫర్మేషన్ చేయొద్దు అని చెప్పేసి. సో నేను వర్క్ ఫ్లోని పబ్లిష్ చేశాను. ఈ వర్క్ ఫ్లోని లెట్స్ సీ, ఇప్పుడు నేను ఏదైనా డిఫరెంట్ క్వశ్చన్ అడిగి ట్రై చేస్తాను. అది రెస్పాన్స్ ఇస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి అడుగుదాం, ఐ నీడ్ 5 kgs ఆఫ్ మ్యాంగోస్ అని చెప్పేసి, చూద్దాం ఏమంటుందో. సో ఎగ్జాక్ట్లీ 5 kgs ఉందంట దాని దగ్గర. సో చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. సో ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. ఎనీథింగ్ ఎల్స్ ఐ క్యాన్ హెల్ప్ యూ విత్ అని అడుగుతుంది.
సేమ్ క్వశ్చన్ అడుగుదాం, కెన్ యూ హెల్ప్ మీ విత్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ నెక్స్ట్ జేఎస్ అని చెప్పేసి. చూసారా, సారీ ఐ కెన్ ఓన్లీ హెల్ప్ విత్ స్టోర్ రిలేటెడ్ క్వైరీస్ అని వస్తుంది. సో ఇంకో క్వశ్చన్ అడుగుదాం. సో కెన్ యూ టెల్ మీ హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఏఐ బాట్స్ ఇన్ ద వరల్డ్? ఇవ్వట్లేదు. మీరు అదే చెప్తున్నాను, ఇప్పుడు అన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చేసింది, గార్డ్ రైల్స్ వచ్చేసినాయి. సో మీకు ఓన్లీ స్టోర్ రిలేటెడ్ క్వైరీస్కి మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ప్రోడక్ట్ని ఏ బిజినెస్ కన్నా తీసుకుపోయి అమ్మగలరా? సో ఇప్పుడు మనం దీనికి ఒక ఇంటర్ఫేస్ ఇద్దాము. నేను ఇది విఎస్ కోడ్లో నేను దీనికి ఒక ఫ్రంట్ ఎండ్ కోడ్ రాశాను. ఇది బై డీటెయిల్గా నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇది నేను జస్ట్ కోడెక్స్ యూజ్ చేసి నేను ఇది మొత్తం స్టోర్ బిల్డ్ చేసి జస్ట్ ఈ లింక్ అక్కడ పేస్ట్ చేశాను, వెబ్ హుక్ లాగా అయిపోయింది, ఇంటిగ్రేట్ అయిపోయింది వెబ్సైట్లో. ఓకే, సో హియర్స్ యువర్ ఛాలెంజ్. మీరు ఏం చేయాలి అంటే ఈ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఇంకొక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి, బట్ మీరు ఒక డిఫరెంట్ బిజినెస్ని చూస్ చేసుకోవాలి. లైక్ మెడికల్ షాప్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా చూస్ చేసుకొని మీరు ఈ చాట్ బాట్ని డిజైన్ చేయండి అండ్ చేసి నాకు షేర్ చేయండి. సో దట్ మనం నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే వీడియోస్లో దీన్ని షోకేస్ చేస్తాం. అండ్ మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను, బికాస్ మీరు చెప్పే మాటలు 10 మందికి ఒక ఇన్స్పిరేషన్ కావాలి అండ్ అందరూ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో మీరు తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తూ, లైక్ కీప్ బిల్డింగ్ విత్ వరుణ్తో.